ఒక సీనియర్ బీఎస్పీ అండ్ ఎక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీగా మళ్ళా మీ ముందుకు వచ్చాను. నేను చాలా మెసేజెస్ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నేను మీకు తెలియచేశాను. కానీ ఎప్పుడూ సొసైటీకి అవసరమైన మెసేజే మీకు ఇచ్చాను తప్ప వ్యక్తిగతంలోకి నేను వెళ్ళడం జరగలేదు. కానీ ఈరోజు మీ ముందుకు వచ్చింది ఒక వ్యక్తిగత విషయాన్ని ప్రజల ముందు ఉంచడానికే నేను వచ్చాను. అదే మన శాంతి విషయం. ఒక మహిళగా ఆ అమ్మ ఒక అవమానం పొందింది. ఈరోజు చాలామంది ఎస్సీలు ఎస్టీలను మాట్లాడుతున్నారు. నేనైతే ఎస్సీ మహిళగా ఎస్టీ మహిళగా ముందుకు రాలేదు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే మహిళలకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, బాలికలకు అన్యాయం జరుగుతున్నాయి. యావత్తు ప్రజానీకులు చూస్తున్నారు. కనుక ఒక మహిళగా జరిగిన అవమానాన్ని నేను కూడా జీర్ణించుకోలేక మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఒక ప్రశ్న వేయబోతున్నాను. ప్రింట్ మీడియా వారిని, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు మంచి మంచి వార్తలు ఇస్తున్నారు, దాంట్లో నో డౌట్. కానీ మరి ఒక్కొక్కసారి ఎందుకు ఇటువంటి వార్తలు బయటకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను. మాలాంటి వ్యక్తులు, సీనియర్ లీడర్లు ఎన్నో వేలు ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడితే పనికొచ్చే మెసేజ్ ఇచ్చినా కూడా ఎప్పుడూ టీవీలో పెద్ద పెద్ద ఛానల్స్లో వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు పనికిరాని వార్తలు మాత్రం మీరెందుకు బయటికి పంపిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ విషయము పూర్తయ్యే వరకు నేను మాత్రం ఈ ఉద్యమంలో పాల్గొంటానని చెప్తున్నాను. ఒక సీనియర్ అడ్వకేట్గా, ప్రస్తుతం నేను జనసేన లీడర్గా కూడా ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను పార్టీ రహితంగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరైతే పార్టీ రహితంగా ముందుకు వస్తారో ఈ విషయంలో ముందుకు రమ్మని అడుగుతున్నాను. మరి శాంతి మాజీ భర్త డిఎన్ఏ టెస్ట్ చేయించమంటున్నాడు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మరి ఈరోజు మన శాంతి భర్త అసలు ఆయన ఎవరికి పుట్టాడో డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమన్నాడు. ముందర తల్లిని అవమానపరిచేటప్పుడు అతను కూడా తల్లి ఉంది కదా, అది అర్థం చేసుకోమని మాట్లాడండి. అటువంటి వాళ్ళని న్యూస్లోకి తేవటమే చాలా అవమానకరంగా ఉంది. ఇంకొకటి, ఎవరైతే ఈ అమ్మాయికి వ్యతిరేకంగా, విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తున్నారో వారందరూ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని నేను కోరుతున్నాను. ఈ ఉద్యమం ఎంతటితో ఆగదు. మీరు దయచేసి ఆపుతారో ఆపండి. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి విజయసాయిరెడ్డి గారు అని చెప్పే మీరు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. రెండవది, ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీలు చాలా ఉన్నాయి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్నవారి వ్యతిరేకిస్తూ ఉంటారు, ఇష్టం లేని వారు ఇటువంటి న్యూస్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఇది బాగుండలేదు. దయచేసి మరొకసారి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేస్తున్నాను. మీరు నిజమైన వార్తలు వేయండి, వాస్తవాలు వేయండి. ఎవరైతే అవాస్తవాలు రాస్తున్నారో వారందరూ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాతే విజయసాయిరెడ్డి గారిని డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని అడగాలని. అడిగినంత మాత్రాన ఆయన చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకంతో పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి అవమానకరమైన విషయాలు చాలా వస్తూ ఉంటాయి. అవమానకర విషయాలు వచ్చినప్పుడు ఏం భయపడవలసిన అవసరం లేదు. అసలు వార్తల్లోనే చాలా వాస్తవాలు లేవు కనుక మేము ఫీల్ అవ్వటం లేదు. మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఈ మహిళా సంఘాలన్నీ ఏమైనాయి? ఈ మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తారు కదా, అసలైన వాటికి చేయరా? ఇప్పుడైనా బయటకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఆపమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగుండలేదు పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరూ స్పందించండి. యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక నుంచైనా ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు ఖచ్చితంగా వాస్తవాలే తెలియచేయాలని, ఇటువంటి అవాస్తవాలు తెలియజేస్తున్న వరకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు డిఎన్ఏ టెస్టులు చేయించుకోండి. జై భీమ్, జై భారత్.